మేజర్గా ఇన్ని రకాల పైప్ లైన్లు వేయటం వల్ల కొంత టైం పడుతుంది. ఏదేమైనా టార్గెట్ ప్రకారం 2027 ఎండ్కి ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక జరిగే విధంగా ముందుకు పోతున్నాయి. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్, అటు అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కేవలం ఇంటీరియర్ వర్క్ యాక్చువల్ జరుగుతుంది. అది ఎమ్మెల్సీది కూడా దాదాపు అయిపో వచ్చింది. అదేవిధంగా మినిస్టర్స్ యొక్క విల్లాస్ కావచ్చు, అదేవిధంగా జడ్జెస్ యొక్క బంగళాలు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలు కావచ్చు, ఇవి కూడా ఎంతో వేగవంతంగా యూజ్ వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్కి అయిపోయి ఏప్రిల్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అదే పందాలు యాక్చువల్గా ఈరోజు అన్ని వర్క్ జరుగుతున్నాయి. ఈరోజు తీసుకుంటే మనకు ప్రిన్సిపల్ సెక్రటరీసు వాళ్ళ యొక్క 25 విల్లాసు, అదేవిధంగా సెక్రటరీలకి ఒక 90 ఇండివిజువల్, అదేవిధంగా మినిస్టర్స్కి ఒక 35, జడ్జెస్కి ఒక 36, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 288 హౌస్ నేతకి అపార్ట్మెంట్లు, ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ఒక 144, ఎన్జిఓస్కి 1968, అదేవిధంగా గజిటెడ్ అండ్ గ్రూప్ డి వాళ్ళకి 1440, మొత్తం 4026 హౌస్ ఎంతో వేగవంతంగా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదే విధంగా గ్రీన్ అండ్ బ్లూ ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేసేటువంటి చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. గ్రీన్ అండ్ బ్లూకి హై ప్రయారిటీ అంటే 30% ఏరియా ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. ఇందులో కొండవీటి వాగుంది, పాలవాగుంది. ఆ 2 వర్క్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి.